పాకిస్తాన్లో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకవైపు ఈ పాకిస్తాన్ ఆర్మీ పైన, మిగతా సైనికుల పైన, ప్రజలపైన విరుచుకుపడుతూ ఒకవైపు మారణ హోమం సృష్టిస్తుంటే, మరొక వైపు వరదల కారణంగా పాకిస్తాన్లో ఇప్పటికే 266 మంది చనిపోయారు. 4 ప్రావిన్సుల్లో కలిపి సింధు ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇటు బలోచిస్తాన్ ప్రాంతంలో కూడా వరదల కారణంగా ఈ 260 మందితో పాటు దాదాపు 764 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది కొట్టుకుపోయారు కూడా, బురదలో చిక్కుకుపోయారు. ఇలాంటి వారిని అందరినీ కూడా రక్షించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అయితే తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. దీనికోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్కి ఇది చాలా గట్టి దెబ్బ. అయితే పాకిస్తాన్ చైనాను అడుగుతోంది ఎంతో కొంత అప్పు దీని గురించి చూడమని. అంతేకాకుండా ఇప్పుడు చైనా మరొక మెలికి పెట్టింది. ఈ బలూచిస్తాన్లో మీరు వెంటనే ఆ పరిష్కారం చేసుకొని మాకు అక్కడ ఖనిజాలని మళ్ళీ ఇప్పుడు తవ్వే విధంగా ఒప్పందం చేసుకుంటుంది. ఇక్కడ ఈ బలూచిస్తాన్లో ఏమొచ్చేసి ఈ లిబరేషన్ ఆర్మీ అక్కడ అడుగు పెట్టనివ్వడం లేదు ఎవరిని కూడా. చైనా పౌరులు కూడా 5 చంపేసిన తర్వాత ఇప్పుడు చైనా కూడా పాకిస్తాన్ మీద గుర్రుగా ఉందన్నమాట. సో ఇటువైపు ఏమొచ్చేసి లిబరేషన్ ఆర్మీతో చనిపోతున్నారు, అటువైపు ఏమొచ్చేసి వరదల కారణంగా చనిపోతున్నారు ఈ పాకిస్తాన్లో.